ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మా సోదరులు పొరగిరి క్షత్రియ లేదంటే పెరిక కులం అని పిలువబడేటటువంటి నా బీసీ సోదరులు ఎక్కువగా చిత్తూరు జిల్లా, గుంటూరు, కృష్ణా జిల్లాలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల మీద మరి ఆధారపడి జీవిస్తున్నటువంటి కులం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. పెరిక కులస్తులకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలి. మా పొరుగురి క్షత్రియులైనటువంటి పెరిక కులస్తులకు నామినేటెడ్ పదవుల్లో వాటా కల్పించాలి. పెరిక కులస్తులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ విద్యా వ్యవస్థకు దూరమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా పెరిక కులస్తుల్లో కూడా ఎంతో మంది నిరుపేదలు పిల్లల విద్యకు దూరమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే నా పొరుగురి క్షత్రియ పెరిక కులస్తులు ఉన్నారో వారి మీద దృష్టి పెట్టి వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే నీతికి నిజాయితీకి మారిపోయారు పొరుగురి క్షత్రియ నా పెరిక కులస్తులు అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి కులాన్ని ఆదరించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే నామినేటెడ్ పదవుల్లో కానీ రాజ్యాధికారంలో కానీ వీళ్ళకి అవకాశం కల్పించి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అతి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పెరిక కులస్తులను నా సోదరులను ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో కలవబోతున్నాం. వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.